అమెరికా వెళ్ళి మరి సోనియా గాంధీ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఎవరి దగ్గర తీసుకుందంటే నోరి దత్తాత్రేయుడు గారి దగ్గర. ప్రతి ఒక్కళ్ళు కూడా అది గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈ సందర్భంగా కీలకమైనటువంటి సూచన చేశారు చంద్రబాబు గారికి. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా ఆరోగ్యశ్రీ వంటి ఉచిత ఆరోగ్య సేవల్లో చేర్చమని చెప్పి సూచించారు. అప్పుడు పేదలు ఈ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉందంటూ సూచించారు. ఇదే విషయాన్ని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలియజేసినట్టు ఆయన చెప్పారు. డాక్టర్స్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జిఎన్ఎస్ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు. క్యాన్సర్ మహమ్మారి కాదని ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని గుర్తించడం ద్వారా 98% తగ్గించుకోవచ్చు అన్నారు. ఈ మేరకు ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏటా కొత్తగా 1.5 మిలియన్ల కేసులు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్కి అధికంగా గురవుతున్నారు. మన దేశంలో ప్రతిరోజు 1600 మంది పురుషులు, 200 మంది మహిళలు దీని కారణంగా మృతి చెందుతున్నారని గుర్తు చేశారు. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించాలంటే స్క్రీనింగ్ టెక్నాలజీని మార్చాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు.